హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్ను వ్లాగ్స్. సో, మన వీడియోస్‌కైతే చాలా గ్యాప్ వచ్చింది కదా! మేము హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం వర్క్స్ ఉండడం వల్ల అయితే వీడియోస్ అయితే చేయడం కుదరలేదు. ఇంకా ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్స్‌తో రోజు ఒక వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఈరోజు మనం కొన్ని హెల్తీ విషయాల గురించి మాట్లాడుకుందాం. రైట్? ఓకే. పక్కన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఇంకా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే త్యాగాలు ఎక్కువైపోతున్నాయి. మీన్స్ ఆఫ్ త్యాగాలు అంటే ఒక తల్లి, తండ్రి అయ్యుండొచ్చు, లేదా పిల్లలు అయ్యుండొచ్చు. వాళ్ళు బావుంటే చాలు నేనేమైపోయినా పర్వాలేదు అని అనుకునే జనరేషన్ అయితే ఇప్పుడుంది. రైట్? అది నిజమా కాదనేదైతే నాకు కింద కామెంట్ చేయండి. అయితే ఓకే. అలా అనుకోవడం కూడా మంచిదే. కానీ మీరు ఎవరినైతే ప్రేమగా గైడ్ చేస్తారో వాళ్ళు చాలా బావుంటారు. కానీ మిమ్మల్ని మీరు కూడా పట్టించుకోరు కాబట్టి తర్వాత ఎప్పుడైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో ఎవరు బాధపడతారు? మీరు ఎవరినైతే ప్రేమగా చూసుకుంటారో మీ వెనకాలన్న వాళ్ళే బాధపడతారు. అప్పుడు మీకు ఫలితమేముంది? కాబట్టి గైస్ మనం ఒకరిని కేర్ చేయాలన్నా వాళ్ళు హ్యాపీగా ఉండేలా మనం చూసుకోవాలి అన్నా ఫస్ట్ ఎవరు బాగుండాలి? మన హెల్త్ బాగుండాలి. ముందు మనం హ్యాపీగా ఉండాలి. తర్వాతే అందరికీ అన్నీ అందివ్వాలి. అప్పుడే మన ఫ్యామిలీ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటుంది. నేను చెప్పిన ఇదంతా కూడా ఎవరికైతే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారో ఇప్పటి నుంచే హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాము. మనకి 3 సీజన్స్ ఉన్నాయి. వింటరు, రెయినీ, సమ్మర్. ఇప్పుడు వింటర్ సీజన్‌లో అయితే చర్మం పొడిబారిపోవడం, రెయినీ సీజన్‌లో అయితే తుమ్ములు, దగ్గులు రావడం, ఇంకా సమ్మర్ సీజన్‌లో అయితే అబ్బో! లెక్కలేనన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ దేనివల్ల వస్తాయి? వింటర్‌లో అయితే చర్మం పొడిబారిపోయిందనుకోండి, మనం ఏం చేస్తాం? బయట వ్యాసలిన్ కొనుక్కొచ్చి రాసేస్తాం. అసలు దేనివల్ల వచ్చింది? వర్షాకాలంలో అయితే తుమ్ములు, దగ్గులు వస్తాయి. దేనివల్ల వస్తాయి? ఇంకా సమ్మర్‌లో అయితే మనం కొంచెం ఒక 5 నిమిషాలు ఎండలో వెళ్ళినా సరే తలపోడొస్తుంది. అదంతా దేనివల్ల వస్తుంది? వాటర్ డెఫిషియన్సీ. సరైన మోతాదులో వాటర్ తాగకపోవడం వల్ల ఇలాంటియన్నీ కూడా వస్తూ ఉంటాయి. నా బాడీలో ఉన్న వాటర్ ఉండడం వల్లే చెమటంతా కూడా బయటికెళ్ళిపోతుంది అని అనుకోవడం కూడా పొరపాటు. చెమట వెళ్తుంది. కానీ అది బాడీలో ఉన్న మంచిని బయటికి పంపుతుందా? లేదా చెడుని బయటికి పంపుతుందా? అనేది మనకు తెలుసా? తెలీదు. ఇంకొక విషయం వాటర్ కూర్చుని తాగాలా? నుంచుని తాగాలా? దీని వెనక చాలా కథ ఉంది. కూర్చుని తాగితే ఎలా ఉంటుంది? నుంచుని తాగితే ఎలా ఉంటుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలైతే నేను చాలానే తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకోవాలని అనుకుంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. కానీ ప్లీజ్ టైమ్ పాస్‌కి అయితే చేయొద్దు. రేపు సెషన్‌లో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.